బెండకాయ. దీనికి కావాల్సిన పదార్థాలు కొంచెం పసుపు, సాల్ట్, కారం పొడి కొంచెం అంతా, శనగపిండి 1 టేబుల్ స్పూన్, మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కావాలి. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేస్తాం. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఈ కలిపిన బెండకాయ ఇందులో వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ దాకా దీన్ని వేయించుకోవాలి. ఒక 70% కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఇందులో జీలకర్ర, ఆనియన్స్, జీలకర్ర కొంచెం ఆనియన్స్, ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పసుపు, మరి మంచిగా కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ కారం పొడి, సాల్ట్, మళ్ళీ కలుపుకోవాలి. టమాటో ప్యూరీ వేసుకోవాలి. కలుపుకోవాలి. నూనె వేడిందాక దీన్ని కలుపుకోవాలి. ఇది చూడండి, నూనె మంచిగా వచ్చింది. సో ఇందులో ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ మనం పెరుగు వేసుకోవాలి. మంచిగా కలిపి పెట్టుకోవాలి ముందు పెరుగుని. దాని తర్వాత పెరుగు వేసినాక లో ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకోవాలి, లేకపోతే పెరుగు పలుగుతుంది. స్లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. ఇందులో మొత్తం ఆయిల్ వచ్చే వరకు మనం దీన్ని ఉంచాలి. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. దీన్ని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా ఉంచుకోవాలి నూనె వచ్చే వరకు.
చూడండి నూనె మంచిగానే వేగింది ఇలా. ఇప్పుడు ఈ టైంలో మనం కొద్దిగా వాటర్ వేసుకుందాము. జస్ట్ కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బెండకాయ ఇందులో వేసుకుందాం. స్లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes వేయించుకోవాలి. అయింది. ఇక మనం చూసుకోవాలి. చూడండి ఎంత మంచిగా నూనె వచ్చిందో. అయితే ఇది అయినట్టే. మీకు కావాలైతే ఇంకొంచెం వాటర్ వేసుకొని వేయించుకోవచ్చు, వాటర్ తక్కువ పడితే. ఇట్స్ డన్. దీన్ని బౌల్లో తీసుకుందాము. దీన్ని చపాతీతోనైనా రైస్తోనైనా తినచ్చు. బాగా టేస్టీగా, హెల్తీగా మంచిగా ఉంటుంది. Okay friends, like, share and subscribe my channel. Bye.